పబ్లిక్ పాయింట్ లో చర్చకు తిరిగి స్వాగతం. కాంగ్రెస్ నుండి కొనకల మహేష్ ఉన్నారు. మహేష్ గారు ఏఐసీసీ మెంబర్. మహేష్ గారితో స్టార్ట్ చేస్తాం. ముందుగా మహేష్ గారు, నిన్న రాహుల్ గాంధీ ప్రసంగం తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ విన్నాం. సో రాసిచ్చింది చదవడం మానేయాలి, నిజంగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి పూర్తిగా ఒక అవగాహన వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది, అబాసు పాలు కావడం మానేయాలి అని సలహా ఇచ్చారు కేసీఆర్. సో ఈ రోజు ప్రసంగం ఏ విధంగా ఉండబోతోంది? నిన్న సంతృప్తిగా ఉన్నట్టుగా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి, కానీ టీఆర్ఎస్ ఆ విధంగా చూడట్లేదు. ఏం సమాధానం చెప్తారు? జాతీయ పార్టీ అధ్యక్షుడిని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తిని, చదువు విజ్ఞానవంతుడు, చదువుకున్న వ్యక్తి, యువకుడు, కొత్త విషయాలు నేర్చుకోవాలన్న అభిలాష ఉన్న వ్యక్తిని ఈ రకంగా తూలనాడుతూ తక్కువ చేసి మాట్లాడటం వల్ల గొప్ప వాళ్ళు అవుదామని కేసీఆర్ భావిస్తున్నారేమో. ఇది ఒక రాహుల్ గాంధీ గారిని కాదు, గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటించిన జాతీయ నాయకులు ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇదే భాషలో ఇదే ధోరణితో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సరే, అది వారి విజ్ఞతకు మనం వదిలేయాల్సిన అవసరం ఉంది. రాసిచ్చి జాతీయ నాయకులు రాసిచ్చింది మాట్లాడే అవసరం ఏముంటుంది? దేశంలో ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి సమస్యల మీద పూర్తి అవగాహనతో మాట్లాడినటువంటి మాటలు నిన్న. వారు అడిగింది ఏంటి? చాలా సూటిగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి చేతగాని ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారిని ఆ రకంగా మాట్లాడడం అనేది అభ్యంతరకరమైన అంశం. ఆయన సూటిగా అడుగుతున్నాడు. 1,00,000 ఉద్యోగాలను ప్రకటించారు, ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇప్పటి వరకు అక్కడ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళని ఇవ్వమనండి, ఏది శ్వేతపత్రం విడుదల చేయమనండి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే ఈ టీఆర్ఎస్ నాయకులు ఈ మధ్యన ఒక ఆవు కథ మొదలు పెట్టిండ్రు. ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన అన్ని కూడా ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ప్రజలకు భ్రమలు కల్పించే ప్రసంగాలు మొదలు పెట్టిన అది తప్పు. ఉద్యోగాలు ఇవ్వడం అంటే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రతి ప్రకటన, ఉద్యోగ ప్రకటన కూడా కోర్టుల్లో పోయి చిక్కుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అట్లాంటి వాటిని ఓవర్కమ్ అయ్యి ఎన్ని ఉద్యోగాలు నిజంగా ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు దక్కినాయని చూస్తే అప్పుడు అసలు విషయాలు అర్థమవుతాయి. ఒకటి. రెండవది, అధికారంలోకి రావడానికి పేద మధ్యతరగతి వర్గాలను ఆకర్షించడానికి డబుల్ బెడ్రూమ్ అనే ఒక పెద్ద పథకాన్ని అనౌన్స్ చేస్తూ వచ్చినారు కేసీఆర్ గారు ఎన్నికల సమయంలో. ఈ రోజు ఎన్ని లక్షల ఇండ్లు అవసరం ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, ఎన్ని లక్షల ఇండ్లు కట్టిస్తున్నారు? వారు చెప్పిన 2.5 లక్షలు ఒకవేళ కట్టిస్తున్నట్టే అనుకున్నా కూడా దాదాపు 12 లక్షల ఇండ్లు అవసరం ఈ తెలంగాణ రాష్ట్రంలో. సో అలాంటి పరిస్థితుల్లో కనీసం అది పావుల వంతు కూడా పని జరగకముందే దీన్ని ప్రశ్నించిన వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది పోయి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం అనేది సరైన పద్ధతి కాదు. రైట్. మహేష్ గారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామని మీరు ప్రకటిస్తున్నారు, అది సాధ్యం కాదు. మీరు తలలు బద్దలు కొట్టుకున్నా కూడా 2 లక్షల రుణమాఫీ చేయడం అనే అంశం సాధ్యం కాదు. సో దీనిపై కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న పంజాబ్ లో రుణమాఫీ చేయలేక ఇప్పటికే తలలు బాదుకుంటున్నారు అంటున్నారు. ఒకటి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి, ఇంకో మాట కూడా చెప్తారు వాళ్ళే, ఏ రాష్ట్రానికి ఉండేటువంటి ఆదాయ వనరులు ఆ రాష్ట్రానికి ఉంటాయి. పంజాబ్ కు ఉండేటువంటి ఆదాయం పంజాబ్ కు ఉంటుంది, తెలంగాణకు ఉండే ఆదాయం తెలంగాణకు ఉంటుంది. తెలంగాణకు దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లాంటి మహానగరం ఒక వరంగా దొరికింది తెలంగాణ రాష్ట్రానికి. సో అట్లాంటి మహానగరంలో ఉన్నటువంటి రాష్ట్రము వచ్చే ఆదాయంలో ఈ బడా కాంట్రాక్టర్లకు ఇచ్చే కమిషన్లు కొంచెం తగ్గించుకొని, బడా కాంట్రాక్టర్లకు 30,000 36,000 కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పాత ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని 87,000 కోట్లకు పెంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా బడా నేతలు, బడా కాంట్రాక్ట్ సంస్థలకు ఇచ్చే కమిషన్లు తగ్గించుకుంటే రైతులకు ఇవ్వడానికి డబ్బులు మిగులుతాయి. అది లేకుండా వాళ్ళు బలపడడానికి, ఆర్థికంగా వాళ్ళు బలపడడానికి, కాంట్రాక్టర్లకు దొంగలకు సద్దులు మోయడానికి ఉపయోగపడే సొమ్ములు అవి తగ్గించుకొని రైతులకు మేలు చేస్తాం అంటున్నాం. దాన్ని కూడా తప్పుపడితే ఎట్లా ముఖ్యమంత్రి గారు? ఎస్, రైట్. పాత్ర సుధాకర్ రెడ్డి గారు, సో ఏం సమాధానం చెప్తారు? ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ సాధ్యం కాదనేది మీరు చెప్తున్నారు, విడతల వారీగా చేయడమే సాధ్యం అంటున్నారు. ఇక అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇక రాహుల్ గాంధీ అయితే ప్రధానంగా మోదీ కేసీఆర్ ఒకటే అని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మేడం, ఒకటి మాత్రం మహేష్ గారు అన్నట్టుగా, ఎందుకంటే రాహుల్ గాంధీ జాతీయ పార్టీ అధ్యక్షుడు. అందుకొరకే నిన్న ముఖ్యమంత్రి గారు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఇన్నేళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీగా అటువంటి పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా పరిణతి చెందినట్టుగా మాట్లాడాలి. మీరు ఏదో రాసిచ్చింది చదవడం అనేటువంటి సమంజసం కాదు. ఇక్కడ ప్రజలు అవాస్పాలు చేస్తూ అంటారు, కాబట్టి చిన్నపిల్లని లెక్క భావిస్తూ అంటారు. కాబట్టి అట్లా మాట్లాడకండి, మీరు జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక పార్టీ అధ్యక్షులని జప్తు చేసిండు, దాంట్లో తప్పేమున్నది?
కాబట్టి మాకు అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, కానీ జాతీయ స్థాయిలో ఉండేటువంటి పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆ విధంగా ఉండాలి అనేటువంటిది మాట మా పార్టీ ప్రాంతీయ పార్టీ కాబట్టి మేము గుర్తు చేయవలసినటువంటి బాధ్యత మా ప్రజలకు తెలియవలసినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి దాంట్లోనైతే నాకు ఎటువంటి పొరపాటు అనిపిస్తలేదు. ఇక రెండవది 1,00,000 ఉద్యోగాలు అనేటువంటి మాట చెప్పినాం. ఆయన ఏం మాట్లాడుతుండు, ఇదివరకే మేము 52 లక్షల మందికి ఇస్తామని అనేటువంటి మాట, 22 లక్షల మంది అనేటువంటి చెప్తాం. కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతామన్నది మేము 2.5 లక్షల ఇండ్లు మేడం స్పష్టంగా చెప్పినాం. కాబట్టి 2.5 లక్షల ఇండ్లు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తున్నాం. కాబట్టి ఒకవేళ మీకు అవసరం ఉంటే హైదరాబాద్లోనే ఉన్నావు కదా సార్, మా చీఫ్ సెక్రటరీ పంపిస్తా చూసుకోండి అని చెప్పినాం. ఇది దాంట్లో తప్పేమున్నది. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో ప్రస్తావించండి. కాబట్టి పాపం పాత మనిషి ఉన్నటువంటి మా మహేష్ యువకుడు ఉత్సాహవంతుడు పిహెచ్డి చేస్తుండ అంటాడు అనే వెబ్సైట్లో శ్వేతపత్రం అంటుందా, ఎప్పుడో వెనకటి రోజుల్లో శ్వేతపత్రం, ఇప్పుడు రోజు వెబ్సైట్లో కనబడతా అంటే మేడం ఉద్యోగాలు ఇచ్చినవన్నీ ప్రకటించినవన్నీ ఇచ్చినవన్నీ అనేటువంటి స్పష్టంగా రోజు మీరు వెబ్సైట్లో చూడండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ ఒకటిసారి ఓపెన్ చేయి, దాంట్లో కనబడతా అంటే స్పష్టంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అనేటువంటిది. కాబట్టి అంత మంచిగా తెలవంగా ఇదే పారదర్శకంగా ఉండేటువంటి ఒక ప్రభుత్వం అంటే అందుకొరకే జర మీ జాతీయ అధ్యక్షుడు వచ్చి చూడుండ్రి అని చెప్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఉండగా కాళేశ్వరంలో కమిషన్ మేమిస్తామా? మీ హయాంలో కమిషన్లు మీరు తీసుకున్నారు. మీరు ఆ రోజు 10 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకుంటువి, సర్వే పేరిట తీసుకుంటువి. 17,000 కోట్లు ఉంటే 9 నెలల్లోనే 36,000 కోట్లు చేస్తేవి నువ్వు. ఇక మేం చేసినట్ట నువ్వు చేసినట్టుగా ఒక తట్టెడు మన్ను పోయకుండా 36,000 కోట్ల రూపాయలు అని చూపించి ఏం పని చేసినావో చెప్పు. నేను ఇవాళ ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాం. కాబట్టి దేశంలో కాదు ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి రీతిగా ప్రశంసలు పొందుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి ఆ రకంగా ఉండేటువంటి 2 లక్షలు అనేటువంటి చెప్తుండే. ఎందుకంటే మీరు కర్ణాటకలో హామీ ఇస్తారు కదా, తెలంగాణలో మీరు 2 లక్షల రూపాయలు మాఫీ చేయలేకపోయారు ఒకే దఫా. కాబట్టి మీరు 10 దఫాలు మాఫీ చేస్తామని ఇప్పుడు కర్ణాటకలో చెప్పండి. ఆ అనుభవాన్ని పురస్కరించుకొని మళ్ళా మోసం చేస్తానికి తెలంగాణకు వస్తావు ఎట్లా? కాబట్టి తెలంగాణ ప్రజలు మోసపోరు, కాంగ్రెస్ మోస పార్టీ అనేటువంటి స్పష్టంగా. రఘునందన్ రావు గారు, మీకు ఎలా అనిపించింది? రాహుల్ గాంధీ పరిణితి చెందిన నాయకుడిగా కనిపించలేదా మీకు కూడా? ఎలా కనిపిస్తోంది? రాహుల్ గాంధీ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు. ఎక్కడికైనా తిరగచ్చు, ఎక్కడైనా ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. దాంట్లో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే వారు తెలంగాణకు వచ్చి ఏం చెప్పారు తెలంగాణ ప్రజలకు అనేది ప్రశ్న వస్తుంది అక్కడ. మీరు ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు మాట్లాడిన డిమానిటైజేషన్, గుజరాత్ ఎన్నికలప్పుడు మాట్లాడినటువంటి రఫేల్ డీల్, కర్ణాటక ఎన్నికలప్పుడు మాట్లాడినటువంటి జిఎస్టీఓ లేకపోతే ఇంకొకటో మాట్లాడారు. ఇవన్నీ మీరు పార్లమెంట్లో మాట్లాడిండ్రు కదా. గత 2 సంవత్సరాలుగా మీరు మాట్లాడుతున్నటువంటి అంశాలే కదా. వాటికి సంబంధించి మళ్ళీ కొత్తగా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందేముంది? నిండు పార్లమెంట్లో మీరు మాట్లాడుతున్నాగా దేశ ప్రజలందరూ చూసిండ్రు. మీరేం చెప్పారు? 15 నిమిషాలు నన్ను ఎదుర్కొనే దమ్ము నరేంద్ర మోడీకి ఉందా? పార్లమెంట్లో నేను మాట్లాడితే ఆయన ఉంటాడా, పారిపోతాడా అన్నారు. పార్లమెంట్లో మీరేం చేసిండ్రో ప్రపంచం అంతా చూసింది. ఎవరు పారిపోయినారు, ఎవరు చేష్టలను ఏమన్నారు ప్రజలంతా అనేది అందరు గమనిస్తూనే ఉన్నారు. సో అది పసలేని ప్రసంగం. అది నరేంద్ర మోడీ గారి మీద, రఫేల్ డీల్ మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నీ కూడా కొత్త ఏం కాదు, అరిగిపోయిన పాత రికార్డే అది. కాకపోతే కొత్తగా వచ్చారు కాబట్టి మళ్ళీ తెలంగాణలో ఒక మాట చెప్పుకోవాలి కాబట్టి చెప్పిపోయినారు. అంతకు మించి కొత్తగా ఆయన పరిశోధించి శోధించి తీసుకొచ్చింది. నేను ప్రెస్ మీట్ పెడితే గంట సేపట్లో ఇదవుతుంది అదవుతుంది అని చెప్పేటువంటి అంశాలు గతంలో చెప్పినాయి. కానీ డిమానిటైజేషన్, జిఎస్టీ బిల్లుకు మీరు కూడా మద్దతు ఇచ్చారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ కూడా జిఎస్టీ బిల్లుకు మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు చెప్తారు, జిఎస్టీ మా మానస పుత్రిక అని చెప్తారు. జిఎస్టీకి ఒక కౌన్సిల్ ఉంటుంది, ప్రతి నెల సమావేశాలు జరుగుతాయి. ఇప్పటిదాకా జరిగిన 23 సమావేశాల్లో పలు వస్తువులు ఆయా రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తి మేరకు అట్లా రేట్లను సవరించుకోవడం కూడా జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ గారి మాటలలో ఎక్కడా కొత్తదనం లేదు. ఆయన ఏది చెప్పాలనుకున్నాడో అది గతంలో చెప్పి అరిగిపోయిన పాత రికార్డే. కర్ణాటకలో వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎట్లయితే మరి గెలిచిరు అనుకుంటారో, వాళ్ళు ఓడిపోయారు అనుకుంటారో నాకు తెలియదు. తెలంగాణలో ఎట్లా వస్తారనేది అక్కడ వాళ్ళు గమనించాల్సినటువంటి అంశం. అక్కడ ఆహిందా పథకం అని, దళితులని, మైనార్టీలని, రైతు రుణమాఫీ అని, తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ పథకాలని కర్ణాటకలో చేసినామని చెప్పి ప్రచారం చేసుకున్న కర్ణాటకలోనే
మీ పరిస్థితి ఏందనేది మీరు గమనించారు, ప్రజలు ఇచ్చిన తీర్పు ఉంది అక్కడ. కానీ దళితులకి 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ల కోసం, వీటన్నిటి కోసం ప్రస్తావించిన సందర్భంలో కూడా టీఆర్ఎస్ దగ్గర దానికి సమాధానం లేదు. 1,00,000 ఉద్యోగాలు, మోడీ ఏమో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఇవన్నీ సారూప్యతలు చూపించే ప్రయత్నం చేశారు. దీనివల్ల నిజంగా కేసీఆర్, మోడీ ఒకే విధంగా ముందుకెళ్తున్నారు అనే సంకేతం అయితే ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేయలేదంటారా? రూపా గారు, నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాబట్టి. మోడీ గారు నేను 15 లక్షల రూపాయలు తీసుకొచ్చి మీ ఖాతాలో వేస్తా అన్న క్లిప్ కానీ, లేదా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నటువంటి క్లిప్పులు కానీ, ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తున్నటువంటి టీవీ ఛానల్ యాజమాన్యంతో సహా ఈ దేశంలో ఉన్న ఏ మీడియా సంస్థనైనా తీసుకొచ్చి ఒకవేళ ప్లే చేస్తే మేము దానికి కట్టుబడి ఉంటాం. మేము అనని మాటలు మేము అన్నామని రోజు పొద్దుగా లేచి అదే అబద్ధాలని గోబెల్స్ని ప్రచారం చేస్తూ ఎవరో ఇంగ్లీష్ ఎడ్యుకేషనిస్ట్ చెప్పినట్టు నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని జుట్టు వస్తుంది అన్నట్టు. నేను సూటిగా అడుగుతున్నా, ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత సోషల్ మీడియా మీద డిపెండ్ అవుతా ఉన్నాం, ఇంత టీవీ ఛానళ్లలో ప్రతిరోజు చర్చలు జరుగుతున్నాయి. మై క్వశ్చన్ ఈ స్ట్రైట్. నేను భారతదేశం ఎల్లలు దాటిన సొమ్ము దాటింది తీసుకొచ్చి నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తా, రైట్? మా పార్టీ అధ్యక్షుడు కానీ లేదా నరేంద్ర మోడీ గారు కానీ అన్న బయట ఉంటే ప్లే చేయండి ఒకటి. రెండవది రూపా గారు, నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నటువంటి మాట నరేంద్ర మోడీ గారి నోట్లో వస్తే మీ దగ్గర ఉంది కదా, ఎవరు ఖండించే ప్రయత్నం ఎందుకు చేయలేదు? నిజంగా రోజు ఖండిస్తూనే ఉన్నాం మేడం. మీరు వినడానికి మీడియా సిద్ధంగా లేకపోతే, రాయడానికి జర్నలిస్ట్ మిత్రులు సిద్ధంగా లేకపోతే మేము చేయగలిగింది ఏముండదు అంటున్నా. నేను మీకు బహిరంగ సవాల్ విసురుతున్నా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇంత అడ్వాన్స్ ఉంది. 2014లోనే కదా మీరు చెప్పేది, నరేంద్ర మోడీ గారు ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలే కదా, అవైతే దొరుకుతాయి కదా మీ దగ్గర, తీసుకురండి. ఎక్కడన్నా నేను 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అనేటువంటి మాట ఉంటే ఒక్కసారి దయించి బ్రేక్ ఇచ్చిన తర్వాత మీరన్నా ప్లే చేయండి. మీరు కూడా మమ్మల్ని సద్విమర్శలు చేస్తున్నారు కదా ప్రతిరోజు. సద్విమర్శగా తీసుకోవట్లేదు బీజేపీ. నిన్న రాహుల్ గాంధీ అంశాన్ని కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించారని కదా, జాతీయ స్థాయిలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మీడియాపై ఆంక్షలు కొనసాగుతున్నాయని అంటున్నారు. సో మీడియా మీద ఆంక్షలు పెట్టినటువంటి పెద్ద మనిషితో అంటగాగుతున్నటువంటి పత్రికా యాజమాన్యాలు ఎవరో ప్రపంచానికి అంతా తెలుసు. దాని గురించి మళ్ళీ చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పాలు పాలే, నీళ్లు నీళ్లే, ప్రపంచానికి అంత విమర్శలు. మమ్మల్ని సద్విమర్శ పేరిట కొందరు కుహానా లౌకికవాదులు చేస్తున్నటువంటి కుట్ర అది. వాళ్ళే రాసిరు నిన్న వాళ్ళ పేపర్లో. ఏం రాసిరు? 2008లో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అక్కడ 20 మంది పనిచేసిరు అని. 2008లో 20 మంది పనిచేసినటువంటి సంస్థ 2018కి వచ్చేసరికి 175 మందిని రిక్రూట్ చేసుకుంది కాంట్రాక్ట్ గా అని చెప్పిండ్రు. అంటే కొత్తగా ఏమైనా వ్యవస్థను క్రియేట్ చేసినట్ట దాని అర్థం? మన్మోహన్ సింగ్ గారు, నాటి ప్రచార సమాచార శాఖ మంత్రి అంబికా సోని 200 మంది ఉన్నా 2000 మంది ఉన్నా తప్పు లేదు. ఫోన్లు చేసి బెదిరించడం అనేది తప్పు కదా. ఇప్పుడు భారతదేశం అంతా కూడా కొన్ని చట్టాలు అమల్లో ఉన్నాయి. నేను రఘునందన్ రావు రూపను బెదిరించినా, రూప రఘునందన్ రావును బెదిరించినా గదే బెదిరించుడు 506 కిందనే కేసు అవుతుంది. రూప గారు పోయి మీడియా వాళ్ళని బెదిరిస్తే మీడియా వాళ్ళు కేసులు పెట్టకుండా ఉండేంత గొప్పగా అనగదొక్కబడ్డటువంటి ప్రజాస్వామిక దేశం అయితే భారతదేశం కాదు. ఏ పేపర్ ఛానల్ ఏం రాయాలనో ఏం రాయకూడదో పోలీసు వాళ్ళని పెట్టి రాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ పత్రికా స్వేచ్ఛ గురించో లేకపోతే కుటుంబ పాలన గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటాయి. రూప గారు, మనకి ఏది అతుకుతుందో అది మాట్లాడితే బాగుంటది. ఏ కుటుంబ పాలన గురించి చెప్తున్నారు? ఏ ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు? ఈ దేశంలో 350 ఆర్టికల్ ని దుర్వినియోగం చేసి 96 సార్లు ఈ దేశంలో గవర్నర్ పాలన పెట్టి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను రద్దు చేసి మీరు వచ్చి మళ్ళీ ఈ మాటలు చెప్తే ఎట్లా సార్? కాబట్టి చెప్పేటప్పుడు మనం ఏం చేసినాం అనేది చరిత్ర. ఒకేళ్ళు నా దిక్కు చూపిస్తుంటే 4 ఏళ్ళు వాళ్ళని చూపిస్తున్నాయి అనేది వాళ్ళ గమనంలోకి తీసుకోవాల్సిన. శోభ గారు, సో టీడీపీ ఏ విధంగా చూస్తోంది? దూరంగా ఉండి అంతా గమనిస్తోంది, కానీ సో ఎక్కడైనా రోల్ ప్లే చేసే అవకాశం వస్తుందా అనే ప్రయత్నం అయితే చేస్తోంది. నిజంగా నిన్న కాంగ్రెస్ సభ తర్వాత పొత్తు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీకి ఏమన్నా కొంత అవకాశం దొరికే అవకాశం కనిపిస్తుంది అనుకుంటున్నారా? పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకటి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడ్డది కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత. ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అనేక ఆశలు, ఆకాంక్షలు, కోరికలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. అదందరికీ కూడా తెలుసు. 3.5 కోట్ల తెలంగాణ ప్రజలు అనేక అంశాల మీద ఆశలు పెట్టుకో ఉన్నారు. గత 4 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి అంశాల మీద ఏమన్నా ప్రోగ్రెస్ ఉందా లేదా అనేది ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినంత మాత్రాన
2 లక్షల ఇండ్లు కట్టలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. ఇవాళ ప్రజలందరూ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నది ఏంటంటే మా గ్రామంలో ఇవాళ కేసీఆర్ గారికి హైదరాబాద్లో ఉండి ప్రెస్ మీట్ పెడితే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలైతే ఆలోచన చేస్తారు కదా, మా గ్రామంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా, మా గ్రామంలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, మా గ్రామంలో ఎవరికైనా 3 ఎకరాల భూమి వచ్చిందా అనేది అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ లో వాళ్ళు పరిశీలన చేసుకుంటా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఎన్ని చెప్పినా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిన మాటలు, ఉద్యమంలో చాలా మాట్లాడామని మాట్లాడారు, తను కూడా ఉద్యమంలో చాలా మాట్లాడాము, ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే ముందు మేనిఫెస్టోలో ఏం పెట్టుకున్నాము, గత 4 సంవత్సరాలు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏముంది చూసుకుంటే కేసీఆర్ గారికి 0 మార్కులే వస్తాయి. అంటే తన మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశాలు చూసినట్టయితే చాలా మాటలు చెప్పొచ్చు, అదరగొట్టొచ్చు, బెదరగొట్టొచ్చు. కేసీఆర్ గారు మంచి మాటకారి కాబట్టి అదరగొట్టి బెదరగొట్టి బ్రహ్మాండంగా చెప్పొచ్చు, కానీ ప్రజలు తప్పకుండా గమనిస్తా ఉన్నారు. రెండో అంశం కూడా ఏంటంటే మేము ఇక్కడ ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, నిన్న 9 అంశాల మీద తీర్మానం చేశారు రాష్ట్ర కమిటీ అని చెప్పారు. అంతకన్నా ఒక 4 రోజుల ముందే మోడీ గారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రానికి రావాల్సిన విభజన అంశాలలో ఎందుకు రానటువంటి వాటి మీద మోడీ గారి దగ్గరికి పోయినప్పుడు ఎందుకు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు చెప్పండి? ఇక్కడ కూర్చొని తీర్మానాలు చేసిన కాదు కదా, నువ్వు ఆల్రెడీ మోదీ గారి దగ్గరికి వెళ్తా ఉన్నావు, ఢిల్లీకి వెళ్తా ఉన్నావు, అపాయింట్మెంట్ తీసుకుంటున్నా ఉన్నావు, మాట్లాడుతావు, డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారితోనే మీట్ అయ్యావు, అరగంట సేపు పర్సనల్ గా మాట్లాడుకున్నారని చెప్పేసి పత్రికల్లో చూసాం, 42 నిమిషాలు మాట్లాడుకున్నారని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన అంశాల గురించి ఎందుకు అక్కడ ప్రస్తావన తీసుకురాలేదు? అంటే మీరు కేసీఆర్ గారు అనేక ఉద్యమాల్లో చెప్పేవాళ్ళు, మేము కొట్టినట్టు చేస్తే మీరు ఏడిచినట్టు చేయరని. ఆ పద్ధతిలో ఇవాళ ఇక్కడ ఏమైనా మిలాఖత్ నడుస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. ఢిల్లీకి తెలంగాణ రాష్ట్రానికి ఏం పోలిక లేదు, రెండు ఒకే రకమైన పరిపాలన కొనసాగుతున్నాయి, ఒకే రకమైన పద్ధతిలో కొనసాగుతున్నాయి, దాన్ని వేరుగా చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి మేము భావిస్తాం. రైట్ రైట్ చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మహేష్ గారు, సో మీరు సమాధానం చెప్పాలి. రఘునందన్ గారు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. మీరు ఏదైతే 15 లక్షల ఖాతాలో వేస్తా ఉంటున్నారో క్లిప్స్ తీసుకుని రాగలరా అని అడుగుతున్నారు. మీరు ఏదైతే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలు మాత్రమే మీడియా ప్రచారం చేయడం జరుగుతుంది, అంతే తప్ప మీరు దానికి జస్టిఫికేషన్ ఇవ్వగలరా? 15 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తామని చెప్పారు, మీరు దానికి జస్టిఫికేషన్ ఇవ్వగలరా అని అడుగుతున్నారు. చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత మహేష్ గారు సమాధానం విందాం. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. పబ్లిక్ పాయింట్ లో చర్చకు తిరుగుతా స్వాగతం. మహేష్ గారు, సో 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడ నరేంద్ర మోదీ చెప్పలేదు, 15 లక్షల ఖాతాలో వేస్తామని ఎక్కడా చెప్పలేదు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, దీన్నే మీడియా ముందుకు తీసుకెళ్తుంది అంటున్నారు రఘునందన్ గారు. పొద్దున రఘునందన్ గారు సీరియస్ జోక్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గోబెల్స్ ప్రచారం చేయటం కాదండి. గోబెల్ ప్రచారానికి ఈ మధ్య కాలంలో ఆద్యుడు ఎవరన్నా ఉన్నారు? ఆ గోబెల్స్, పాత గోబెల్స్, నాటి కాలం హిట్లర్ ప్రచారాలను చేసిన గోబెల్స్ పక్కన పెడితే ఈ కాలంలో గోబెల్స్ ఏదన్నా ఉందంటే అది బీజేపీ పార్టీ నాయకులు పై నుంచి కింది దాకా గోబెల్స్ ప్రచారం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరైనా విఘ్నులు, మీడియా సోదరులందరూ కూడా ఊరికే కాంగ్రెస్ పార్టీ ఏదో గాలికి మాట్లాడితే రాస్తారండి. దానిలో ఎంతో కొంత నిజం ఉంటేనే కదా రాసేది. ఇన్ని రోజుల వరకు 4 మోడీ పాలన తర్వాత కూడా ఈ అంశం ఇంకా వాడుకలో ఉంది అంటేనే ఉన్నాయా అని అడుగుతున్నారు. అదే నేను అదే అంటున్నా. ఇదివరకు చాలా క్లిప్స్ అడిగారు రఘునందన్ గారు, నేను చాలా క్లిప్స్ చూపించాను. అది గతంలో జరిగిపోయిన అంశం అనుకోండి. ఇప్పటికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి మీరు మీడియా మీద ఆంక్షలు పెట్టినారని నిన్న రాహుల్ గాంధీ గారు ఒక మాట అంటే దానికి రఘునందన్ గారు మా మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏబీపీ న్యూస్ ఛానల్ ఎడిటరు కేవలం బీజేపీ వాళ్ళ ఇన్వెస్టర్, బీజేపీ వాళ్ళు కాబట్టి, బీజేపీ సింపథైజర్ కాబట్టి ఎడిటర్ 13 ఏళ్లుగా చేసిన పదవిని వదిలిపోవాల్సి వచ్చింది. వాస్తవమా కాదా? ఒకసారి రఘునందన్ గారిది కాదని చెప్పమనండి చాలు. ఏబీపీ జాతీయ న్యూస్ ఛానల్ ఏబీపీకి ఏదైతే ఎడిటర్ ఉన్నారో పదవిని వదిలిపెట్టిపోయింది వాస్తవమా కాదా? దానికి బీజేపీ మీద ప్రచారం చేసిన కథనమే దానికి కారణమా కాదా? ఒక్కసారి రఘునందన్ గారు కాదు అని చెప్పే సాహసం చేయమనండి చూద్దాం. ఎన్డీటీవీ ప్రణాళికమైన దాడులు మీకు తెలీదా? రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని మూసేయాలనే కక్ష కట్టింది రాష్ట్ర ప్రభుత్వం మీ ఛానలే కదా, మీకు గుర్తుకు లేదా? ఇంకో ప్రైవేట్ ఛానల్ తో పాటుగా. సో ఇవన్నీ కూడా దేశంలో మీడియాను నిన్నటికి నిన్న బహుశా ఆంధ్రజ్యోతి పేపర్ లో అనుకుంటా ఫ్రంట్ పేజ్ లో వచ్చింది, మీడియా మీద నజర్ పెడుతున్నాడు అమిత్ షా అని. సో ఈ రకంగా అనేక ఉదంతాలు మీడియాను కంట్రోల్ చేస్తున్నారు. మోడీ అమిత్ షా ద్వయం అనేది తేటతెల్లం అయిపోయింది. కాబట్టి రాహుల్ గాంధీ గారు మాట్లాడిన రఫేల్ డీల్ విషయం పాతదైతే అయి ఉండొచ్చు, కాదనలేం. కానీ మాట్లాడిన
వాస్తవాలను కాదని తెలంగాణ ప్రజల కోసం ఏం మాట్లాడారు, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఏం మాట్లాడారు? మహేష్, సారీ టు ఇంటరప్ట్, చాలా విషయాలు ఇంతకుముందు రఘునందన్ గారికి పంపినా అన్నారు. దేశ ప్రజలందరూ చాలా స్పష్టంగా అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఏఐసిసి అధ్యక్షుడు మీరు చెప్పినటువంటి మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పుకుంటున్నటువంటి మీ పత్రిక, టీవీ ఛానల్ 100% అబద్ధాలని ప్రచారం చేస్తా ఉన్నారు. రఫేల్ డీల్ గురించి 10 నిమిషాలలో రక్షణ శాఖ మంత్రి సమాధానం పార్లమెంట్ లో చెప్పిండ్రు. ఫ్రాన్స్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మై క్వశ్చన్ ఈ స్ట్రైట్, ఇంకా 2 రోజుల తర్వాత వస్తాడేమో మహేష్ రమ్మనండి. నరేంద్ర మోడీ గారు ఏ రోజన్నా నేను తీసుకొని 15 లక్షలు తెచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో వేసినాను అని చెప్పేది ఉంటే చెప్పమానండి. ఏఐసిసి అధ్యక్షుడి గారికి అర్థం కావాల్సింది కానీ లేదా రాసిస్తున్న వాళ్ళకి తెలవాల్సింది కానీ ఏంటంటే ఆ 2 పదాలు ఎక్కడా లేవు అంటున్నా. నవంబర్ 2013లో జరిగినటువంటి ఎన్నికల బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారు చెప్పింది 1 కోటి ఉద్యోగాల కల్పనకు ఈ దేశంలో అవకాశం ఉంది అని చెప్పిండ్రు. అది కాక ఇంకేదైనా క్లిప్ ఉంటే తెచ్చిమనండి. ఏదైనా మాట్లాడతాం మేము. మహేష్ మాట్లాడితే నేను చివరి నిమిషంలో నేను ఫోన్ లైన్ లోకి వచ్చాను. మీకు తెలుసు నేను వేరే ఇవ్వండి, ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి. సో నేను అనేది ఏంటంటే, రఘునందన్ గారు అన్నదానికి ప్రూఫ్స్ ఉన్నాయండి. మళ్ళొక రోజు ఏపీని చర్చ పెట్టండి, ఇప్పుడే సమయం తేదీ ఖరారు చేయండి. నేను వస్తాను, రఘునందన్ గారు రమ్మనండి, పెద్దలు పాత సుధాకర్ రెడ్డి గారిని కూడా ఉండమనండి. మీరే హోస్ట్ చేయండి షోను, అన్ని ఆధారాలు తీసుకొచ్చి ముందడి పెడతాం. ఒకటి. రెండోది, రఫేల్ డీల్ విషయం ఇక్కడ ప్రస్తావించడం ఎందుకు అనే దాని మీద ఎప్పుడైనా ఈ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధుల యొక్క వైఖరి మీరు చూడండి, అట్లనే వాళ్ళ నాయకుల వైఖరి కూడా. నేను అడగలేదు ఆ ప్రశ్న, రూపా అడిగింది ఆ ప్రశ్న. మహేష్, నేను అడగలే ఆ ప్రశ్న. మీరు ఎక్కడైనా ప్రస్తావించారు, పార్లమెంట్ లోనే సమాధానం చెప్పినామని చెప్పిన. నేనేమంటున్నా ఇష్యూ పాత్ర కొత్త అనే చర్చకు తీసుకుపోయిందే గానీ మీరు రాఫెల్ డీల్ అనిల్ అంబానీ కోసం 10 రోజుల ముందు ఏర్పాటు చేసిన కంపెనీ కోసం పాత కాంట్రాక్టు, అది కూడా 60 ఏళ్ల ఈ యుద్ధ విమానాల తయారీలో అనుభవం ఉన్న హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థ నుంచి మళ్లించి అనిల్ అంబానీ కట్టబెట్టారనే వాస్తవాన్ని ఒప్పుకోండి మీరు లైవ్ షోలో. కాంగ్రెస్ చెప్తే వినడానికి దేశ ప్రజలు సిద్ధంగా లేరు. కర్ణాటకలో మీకు జనం ఓట్లేదు. ఏం చెప్తారు మీరు ఈ రఫేల్ డీల్ గురించి? కర్ణాటక మీరు మెచ్యూరిటీకి తీసుకురండి, రోజు ఫస్ట్ మెచ్యూరిటీకి తీసుకురండి. ఆయన చెప్పే సమాధానం మీరు చెప్పే సమాధానం రోజు బానర్ ఐటమ్ రాసుకొని దాని ఒక పెద్ద ఐటమ్ గా తీసుకొచ్చుకోండి. మాకేం అబ్జెక్షన్ లేదు. మీరెంత రాసినా మాకేం వస్తలేదు. జనం మిమ్మల్ని నమ్ముతలేరు, మీరు అబద్ధాలని ప్రచారం చేస్తారు అని చెప్తున్నారు. అందుకని మీరు పాలించిన కర్ణాటకలో మీరు ఓడిపోయినారు అని చెప్తా ఉన్నా. ఇదే రఫేల్ గురించి కర్ణాటకలో మాట్లాడారు, కర్ణాటక అయిపోయినాక పార్లమెంట్ లో మాట్లాడారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి సమాధానం చెప్పిండు, నీకు ఒకవేళ భారతదేశం మీద, ఏబీపీ మీద, ఆంధ్రజ్యోతి మీద విశ్వాసం ఉంటే ఫ్రాన్స్ ప్రధానమంత్రి అధికారికంగా చెప్పిండు అక్కడ ఏం జరగలేదని. ఎవరిని నమ్ముతావు? నువ్వు చెప్పిందే నమ్మాలా? నీకున్న శాంక్టిటీ ఏంది అని అడుగుతున్నా నేను. సరే, ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాలం మారిపోయింది, అడిగిన ప్రశ్నకు సమాధానాలు రావట్లేదు. పార్లమెంట్ లో 10 నిమిషాలు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అడిగిండు రఫేల్ గురించి. నిర్మలా సీతారామన్ చెప్పిందా చెప్పలేదా? చెప్తున్నా చెప్తలేదా? చెప్తున్నా నేను రఫేల్ గురించి మేము సమాధానం చెప్పలేకున్నామా? ప్రధానమంత్రి సమాధానం చెప్పారా పార్లమెంట్ సాక్షిగా రఫేల్ కోసం? ఇప్పటి వరకు ప్రస్తావించడం జరిగిందా? నిన్న యూపీలో సభలో, బహిరంగ సభలో తప్పితే అంతకు ముందు ఎప్పుడైనా ప్రధానమంత్రి రఫేల్ డీల్ కోసం సమాధానం చెప్పారా? సో పార్లమెంట్ సాక్షిగా అడిగిన ప్రశ్నలకు ఎప్పుడైనా సమాధానం చెప్పారా? అయిపోయింది. మీకు తెలియాల్సింది ఏంటంటే, మీరు స్కూల్ కు పోయి ఉంటారు, చదువుకున్నారు. 10వ తరగతి దాకా చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ కో టీచరు, లెక్కలకు టీచరు, సైన్స్ కో టీచర్ ఉంటారు. అది మీకు ఫస్ట్ తెలవాలి. దేశంలో 80 మంది మంత్రులు ఉంటారు. ఏ మంత్రి సమాధానం చెప్తారు? ఏం మాట్లాడతారు మీరు? రక్షణ శాఖ సంతకం పెట్టింది. రక్షణ శాఖ మంత్రి ఎందుకు వెళ్ళలేదు? రక్షణ శాఖ మంత్రి కాకుండా నరేంద్ర మోదీ వెంట పెట్టుకుని తీసుకెళ్లాల్సిన పని ఏంటి? రక్షణ శాఖ మంత్రి మధ్యలో ఉన్నారు కదా, నరేంద్ర మోదీ వెళ్లాల్సిన సమయం. నీకు 10 రోజులు టైం ఇస్తా, ఈ ఛానల్ కు 10 రోజులు టైం ఇస్తా. రఫేల్ డీల్ మీద సంతకాలు జరిగినప్పుడు రక్షణ శాఖ మంత్రి ఉన్నారా లేరా చూసి మాట్లాడండి. మీరు చూడకుండా మాట్లాడొద్దు. 2 దేశాల రక్షణ శాఖల మధ్యలో జరిగినటువంటి ఒప్పందం అని చెప్పి నిన్న మీరే అంటున్నారు కదా, మీ పేపర్ లో కూడా రాశారు కదా. ఒక ప్రైవేట్ సంస్థకి పని బదిలీ చేసినప్పుడు దానికి 2 ప్రభుత్వాల మధ్య, అది రక్షణ శాఖకు సంబంధించిన అవసరం. ప్రభుత్వం అనుమతి ఉండాల్సిన అవసరం లేదా? ప్రభుత్వం అనుమతి లేకుండానే అనిల్ అంబానీ కంపెనీకి ఇవ్వడం జరిగిందా?
అయిపోయింది కదా. yes, చెప్పండి. అయిపోయింది. ఇదే రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్నటువంటి సముద్ర తీరంలోంచి రిలయన్స్ అనేటువంటి గ్యాస్ కంపెనీకి నా అనుమతి లేకుండా సోనియా గాంధీలు రాహుల్ గాంధీలు గ్యాస్ కట్టడానికి అంటబెట్టిరు అని చెప్పి రాజశేఖర రెడ్డి గొడవ చేస్తే చివరికి ఆయన ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి హెలికాప్టర్ ప్రమాదం మీరు కూడా అదే చేస్తారా రఘునందన్ గారు? మీరు కూడా అదే చేస్తారా? అయిపోయిందా? ప్రశ్న అడిగినప్పుడు సమాధానం వినాలి. మీరు చెప్పే సమాధానంలో నాకు అభ్యంతరం ఉంది. ఏం అభ్యంతరం చెప్పండి. ఏం అభ్యంతరం చెప్పండి. మహేష్ గారు అన్ని అబద్ధాలని మాట్లాడుతుంటే మీరు ఆయన మాట్లాడిస్తామంటే మేము వినడానికి సిద్ధంగా లేము. రఫేల్ డీల్ మీద రక్షణ శాఖ మంత్రి 100% అది మీడియా చేస్తుంది. మమ్మల్ని భయపెట్టాలని మీడియా ప్రయత్నం చేస్తుంది. మా గొంతు నొక్కాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రఫేల్ డీల్ మీద భారతదేశ పార్లమెంటు సాక్షిగా రక్షణ శాఖ మంత్రి గారు తెచ్చి పత్రాలు తేదీలు నాడు సంతకం పెట్టినటువంటి ఏకే ఆంటోనీ గారి పేరుతో సహా ప్రతి సమాధానం చెప్పినాం. ఇంకా మీకు అభ్యంతరాలు ఉంటే రండి, కోర్టు తలుపులు తట్టండి. వారు చెప్పినటువంటి ఏ అంశానికైనా మేము పార్లమెంట్ వేదికగా సమాధానం చెప్పినాం. నేడు టీవీ ఛానల్ వేదిక కూడా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ అబద్ధాలను దయించి చెప్పకండి అని మాత్రమే నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. మేమేదో అబద్ధాలు ఆడిపోతే ప్రచారాలు చేస్తా ఉన్నాం. చిన్న క్లారిఫికేషన్, దసాల్ట్ అనే సంస్థకి రిలయన్స్ కి మధ్య ఒప్పందం జరిగింది. దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం అంటున్నారు? సో రక్షణ శాఖకు సంబంధించిన అంశం, రెండు ప్రభుత్వాల మధ్య పని బదిలీ అనే అంశం దేశం అనుమతి లేకుండా జరుగుతుందా? దేశంలో రక్షణ శాఖ మంత్రి అనుమతి లేకుండా జరుగుతుందా? ప్రభుత్వం అనుమతి లేకుండా జరుగుతుందా? భారత ప్రభుత్వం అనుమతి లేకుండా భారత దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం గాని ఏ సంస్థ గాని ఇతర దేశాలతోటి ఒప్పందాలు చేసుకుంటే అని ఎవరైనా చెప్పదలుచుకుంటే జనం అదే చెప్పే ప్రయత్నం చేశారు. దసాల్ట్ రిలయన్స్ కి మధ్య జరిగిన ఒప్పందం అది, దానికి ప్రభుత్వంతో సంబంధం ఏంటని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఒకటే నిమిషం రూప గారు, మహేష్ గారికి సమయం లేదు. నాకు నేను చెప్పాను, మీరు నేను అటెండ్ అవ్వాలి. సో నేననేది ఏంటంటే తను చాలా డైవర్షన్స్ తీసుకుంటున్నారు రఘునందన్ గారు. నేను నా ఒక పర్సనల్ రిమార్క్ ఏంటంటే, నేను అబద్ధాలు చెప్తున్నాను. నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, రఫేల్ డీల్ మీద కానీ ఇంకే ఇష్యూ మీదనైనా కానీ రఘునందన్ గారు కోరిన తేదీన కోరిన సమయాన్ని డిబేట్ పెట్టండి, నేను వచ్చి డిబేట్ చేస్తాను. కానీ ఒకటి, రఘునందన్ గారు గట్టిగా మాట్లాడితేనో ఇష్యూను ఇది చేస్తేనో అంటే డైవర్ట్ చేస్తేనో నిజాలు దాగవు. ఇది ఉన్నది రాఫెల్ డీల్ అనే ఈ వివాదం చాలా రోజులుగా నడుస్తుంది. అదొక కుంభకోణం. దాన్ని ఎన్ని రోజులకున్నా ఈ దేశ ప్రజలు అర్థం చేసుకుంటారు. అదొకటి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన దానికి నా సమాధానం దయచేసి వినాలా? అన్ని అంశాలు వెబ్సైట్ లో ఉన్నాయి, మీరు కావాలంటే చూసుకోవచ్చు అనే మాట చెప్తున్నారు. ఎన్ని ముఖ్యమైన అంశాలు కాన్ఫిడెన్షియల్ గా ఉన్నాయి డాష్ బోర్డ్ లో, గవర్నమెంట్ డాష్ బోర్డ్ లో లేవో నేను 100 లిస్ట్ చెప్తాను. 100, 1, 2 కాదు. సో కాబట్టి పారదర్శకత అనే పదానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అర్థమే లేదు. దానికి మళ్ళా మీరు కొత్తగా దానికి డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ, ఎన్ని ఉద్యోగాలు అయినాయి అని చెప్తున్నారు. సో మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పండి. నేను అదే అంటున్నాను. ఆయనకి సమయం లేదు, ఒకసారి కంక్లూడ్ చేయండి. ఎంత చేసినా అదే 20,000 లోపలనే ఉంటది. అందులో కూడా దాదాపు 60 కేసులు ఏవో హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. కేసులు పెండింగ్ ఉండేటట్టు నోటిఫికేషన్ ఇచ్చేది వీళ్ళే. అది అవగాహన రాహిత్యం అన్నామా, అసమర్థత అన్నామా, నిర్వహించే వాళ్ళని మనం చెప్పలేం. కానీ ఆ కేసులు పెండింగ్ అయ్యేటట్టు నోటిఫికేషన్ లో లొసుగులతో నోటిఫికేషన్ ఇచ్చేది వీళ్ళే, కోర్టులకు పంపించేది వీళ్ళే, ఉద్యోగ నియామకాల ప్రక్రియను ఆపేది వీళ్ళే. పోలీసు ఇక్కడ ఉండే ఉద్యమాలను అణచివేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేపట్టిన నియామకాలు తప్ప మన ప్రొడక్టివ్ గా జరిగే ఉద్యోగాల కోసం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. నిన్న కొన్ని పేపర్లో వచ్చినాయి, ఉన్నత మిథ్య. ఎందుకంటే నేను ఇది ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నారు సుధాకర్ రెడ్డి గారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయండి యూనివర్సిటీలో, జూనియర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో. ఉన్నత విద్యను అధోగతి పాలు చేసినారు ఈ 4.5 సంవత్సరాల్లో. మరి భవిష్యత్తులో క్వాలిటీ ఉన్న యూత్ లేకపోతే మరి ఈ రాష్ట్రాన్ని ఎట్లా నిర్మిస్తామో సుధాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్ర గారు, చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? నిజంగా 1,00,000 ఉద్యోగాలు లెక్క వారు చెప్తున్నట్టుగా మీరు ఇవ్వాల్సి ఉన్నా, ఇప్పటికే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అనే అంశానికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.